నార్సింగి డ్రగ్స్ కేసు విచారణలో పోలీసులు దూకుడు పెంచారు. మొత్తం కూపీలు అవుతున్నారు. డ్రగ్స్ సేవిస్తున్న వారిలో బడా పారిశ్రామికవేత్తలు ఉన్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్లో 7 పబ్లకు యజమానిగా ఉన్న నిఖిల్ ధవన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిఖిల్ ధవన్ వ్యవహారంపై పూర్తి స్థాయిలో ఆరా తీస్తున్నారు. అతనికి డీజేలతో సంబంధాలు ఉన్నట్టుగా అనుమానిస్తున్నారు పోలీసులు. అరెస్ట్ అయిన వారిలో రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్తో పాటు మరో 2 రియల్ ఎస్టేట్ యజమానులు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే నిందితులకు రిమాండ్ విధించింది ఉప్పర్పల్లి కోర్టు. 14 రోజుల రిమాండ్ విధిస్తూ తీర్పిచ్చింది. దీంతో నిందితులను చంచల్గూడ జైలుకు తరలించారు. నిందితుల నుంచి మరోసారి శాంపిల్స్ తీసుకుంటా ఉన్నారు రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్. పాజిటివ్ వచ్చిన 5 వివిధ రంగాలకు చెందిన వారిని చెప్పుకొచ్చారు. ఇందులో నిందితుడు అమన్ ప్రీత్ సింగ్ పలు సినిమాల్లో నటించినట్టు పేర్కొన్నారు. నిందితులను మరోసారి కస్టడీలోకి తీసుకొని విచారిస్తూ ఉంటున్న డీసీపీ శ్రీనివాస్తో మా ప్రతినిధి వాసు మాట్లాడారు. హైదరాబాద్లో సంచలనం రేపినటువంటి డ్రగ్స్ కేసుకు సంబంధించి 5 నిందితులను కోర్టులో హాజరుపరిచారు. వాళ్ళకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. అయితే తదుపరి విచారణకు సంబంధించి కూడా డ్రగ్స్ ఎక్కడి నుంచి హైదరాబాద్ తరలించారు, ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు, ఇంకా ఎంతమంది కన్జ్యూమర్స్ వాళ్ళ టచ్లో ఉన్నారన్న అంశానికి సంబంధించి కూడా పోలీసులు దర్యాప్తు వేగం పెంచారు. వాళ్ళని త్వరలోనే కస్టడీ తీసుకుని విచారిస్తారు. మనతో పాటు మాట్లాడడానికి రాజేంద్ర నగర్ డీసీపీ శ్రీనివాస్ ఉన్నారు. అంటే ఈ కేసు సంబంధించి ఇంకా ఎలాంటి విచారణ సాగే అవకాశం ఉంది? ఈ 5 ఇంకా కీలక నిందితులు ఎవరైనా పరారులో ఉన్నారా? ఇప్పుడు ఈ నిన్న అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేసిన వాళ్ళు 5 మెంబర్స్ ఏమో ఇప్పుడు అది వాళ్ళ అరెస్ట్ అయింది. ఫర్దర్ విచారణ కోసం వాళ్ళని పోలీస్ కస్టడీకి తీసుకోవటము, వాళ్ళని ఇంకా ఫర్దర్గా ఇంట్రాగేట్ చేసి దాని గురించి ఇంకా టోటల్ డీటెయిల్డ్ ఇంట్రాగేషన్లో చాలా విషయాలు వచ్చే అవకాశం ఉంటుంది. నెంబర్ 1. సెకండ్ ఏంటంటే 2 నైజీరియన్స్ పరారీ ఉన్నారు. వాళ్ళ మీద తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో 2 lakhs క్యాష్ రివార్డ్ డిక్లేర్ చేసింది. ప్రజలందరికీ రిక్వెస్ట్ కూడా నిన్న చేసాం మీడియా ద్వారా, ఇన్ఫర్మేషన్ ఉంటే ఇవ్వమని చెప్పి. తర్వాత ఇప్పుడు ఈ 5 పోలీస్ కస్టడీ తీసుకున్నప్పుడు వీళ్ళ నెట్వర్క్లో భాగంగా ఇంకెవరెవరు ఉంటారు, ఎక్కడి నుంచి డ్రగ్స్ ఇంకా క్లియర్గా వచ్చినాయి, ఫస్ట్ హ్యాండ్లో వాళ్ళు చాలా చెప్తారు. అవన్నీ సబ్జెక్టు వెరిఫికేషన్ ఉంటుంది. ఆ డీటెయిల్డ్ ఇంట్రాగేషన్ రిపోర్ట్, ఆ పిక్చర్ అంతా కూడా ఫర్దర్ ఇంట్రాగేషన్ రిపోర్ట్లోనే వస్తుంది. సినిమా లింకులు బయటపడ్డాయి. అంటే డ్రగ్స్ మళ్ళీ సినిమా పరిశ్రమలో కొంతమంది వాడుతున్నట్టుగా నిర్ధారణ అవుతుంది. ఎవరైతే అమన్ ప్రీత్ సింగ్ ఎవరైతే ఉన్నారో, రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు, ఏంటి సార్ అతని నేపథ్యంలో డ్రగ్స్ పాజిటివ్ వచ్చిందా? డ్రగ్స్ తీసుకున్నాడా, కన్జ్యూమ్ చేస్తా ఉన్నాడా, ఫెడ్లింగ్ చేస్తా ఉన్నాడా? నిన్న తీసుకున్న 5 కూడా ఒక అతను అమన్ ప్రీత్ సింగ్, అతను కేవలం కన్జ్యూమరే. ఇప్పటి వరకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. వాళ్ళని కన్జ్యూమర్స్గానే ట్రీట్ చేయబడతారు. అయితే హైదరాబాద్లో పిల్లల ప్రవర్తన పైన అనుమానం వస్తే నార్కోటిక్ బ్యూరోని లేదంటే పోలీసులను ఆశ్రయిస్తే వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి ముందే పసిగట్టి డ్రగ్స్ మాయలో నుంచి బయటపడేసే ప్రయత్నాలు చేయవచ్చు. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్తో పాటు తల్లిదండ్రులు పిల్లలపైన ఒక నిఘా పెట్టాలి అనే అంశాన్ని మాత్రం చెప్తా ఉన్నారు. వీడియో ప్రసాద్తో వాసుదేవ్ రెడ్డి, సాక్షి న్యూస్, హైదరాబాద్.